ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నా పేరు రమేష్, నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అమరావతి టైగర్ రిజర్వ్లో. సో ఈ వీడియోలో మనం వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అంటే క్వశ్చన్ టు ఆన్సర్ అనే అంశాన్ని అయితే చూద్దాం, కరెంట్ జీకేలో భాగంగా. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు ఉంటాయి. మనకు ఇస్రో ఏ సంవత్సరం నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పరచుకోనుందని చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారంటే 2035. 2023-24 సంవత్సరం విదేశీ రెమిటెన్స్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? సో ఫారెన్ కరెన్సీని మన దేశానికి తీసుకురావడంలో భారత్, మెక్సికో, చైనా. సో భారత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అత్యాధునిక రైలు CR-450ను ఏ దేశం ఆవిష్కరించింది? ఇది చైనా. 450 అంటే ఫ్రెండ్స్ ఇది 450 km/h. అంతకుముందు ఉన్న సూపర్ ఫాస్ట్ స్పీడ్ రైల్ అనేది అక్కడ 350 km/h వెళ్ళేది. ఇప్పుడు ఇది అధిగమించి 450, ఇది కొత్తగా లేటెస్ట్. ఇటీవల మన్ కీ బాత్ యొక్క ఎన్నో కార్యక్రమం న్యూఢిల్లీలో మోడీ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందంటే సో 1172వ మన్ కీ బాత్ ఎపిసోడ్. ఇస్రో యొక్క స్పేడెక్స్ మిషన్ ఏ ఉపగ్రహ ప్రయోగ వాహనంలో నిర్వహించబడింది? సో దీనికి ఉపయోగించిన లాంచ్ వెహికల్ ఏంటంటే మనకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60. 86వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2004 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుపొందారు? ఎం రఘు. అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 27. సో అంటువ్యాధుల సంసిద్ధత. భారతదేశంలో ఇటీవల ఏ విమానాశ్రయం ఉత్తమ దేశీయ విమానాశ్రయం బిరుదును పొందింది? సో ఇది గోవాకు సంబంధించిన మనోహర్ పారికర్ అంతర్జాతీయ విమానాశ్రయం. 2024 డిసెంబర్ 26న 2004 సునామీ యొక్క జ్ఞాపకార్థంగా 20వ వార్షికోత్సవం తమిళనాడులోని ఏ తీర ప్రాంత జిల్లాలో నిర్వహించారు? సో ఇది మనకు నాగపట్నం, మైలదుతురై, కరైకాల్. సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఈ వీడియోలో భాగంగా వన్ లైనర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చేయండి. సో మనము డైలీ కరెంట్ అఫైర్ ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా MCQ సిరీస్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి అవి మిస్ అవ్వద్దంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మీ మొబైల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో ఉంటాము. అదేవిధంగా ఈ PDF అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.